క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శ్రాపగ్రస్తుడగును. దేవుడి వాక్యం నిలిచునుగాక. ఆమేన్. అవునండి, దేవుని కార్యాలు ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు శ్రాపగ్రస్తులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవుని కార్యాల విషయంలో శ్రద్ధ గలవారమై ఉండాలండి. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అశ్రద్ధ గలవారు దరిద్రులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి కార్యాలు, దేవుడి పనులు, దేవుడి మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో అశ్రద్ధ మనం చేయొద్దండి. శ్రద్ధ గలవారమై ఉండాలి. ఏలుబడి చేసేవారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడి మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుడి మందిరంలో పరిచయం చేసే విషయంలో, దేవుడి కార్యాలు చేసే విషయంలో, దేవుడి నీకు అప్పగించిన పని విషయంలో అశ్రద్ధగా నిర్లక్ష్య స్వభావం కలిగిన వారంగా ఉండకుండా శ్రద్ధ గలవారమై దేవుడి పనిలో, దేవుడి మందిరంలో, దేవుడి కార్యాలు ముందుకు వెళ్తూ ఏలుబడి స్థితిలో చేసే స్థితిలోనికి ప్రతి ఒక్కరిని దేవుడు నడిపించునుగాక. ఎలాంటి అశ్రద్ధ అయినా మనలో ఉంటే దేవుడు తీసేసి శ్రద్ధ గలవారంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. మనమందరం కూడా ప్రార్థన చేసుకున్నామని దేవుని సన్నిధిలో. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థన లభిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఒక అశ్రద్ధగా నీ కార్యాలు చేస్తున్నాను, అశ్రద్ధగా నీ మందిరంలో ఉంటున్నారేమో, అలాంటి అశ్రద్ధ ప్రతి ఒక్కరి నుంచి తొలగించి శ్రద్ధ గలవారే నీ కార్యాలు చేసి నీవిచ్చే బ్లెస్సింగ్స్ పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.